సినిమా అన్నది భాష గీసిన ఇక్కడ తెలుగులో ఇలాంటి సినిమా చేస్తా, అక్కడ అలాంటి సినిమా చేస్తా. ఇక్కడున్న సినిమా అంటే డైరెక్షన్ చేస్తుంది ఎటువంటి సినిమా అదంటే ఇంత పీరియడ్ ఫిల్మ్ సెటిల్ మెనీ ఇయర్స్ 5,000 years అంటే అది హిస్టారికల్ టచ్ ఏమైనా హిస్టారికల్ టచ్ అది జస్ట్ ఇట్స్ స్టోరీ టోల్డ్ ఇన్ అ పీరియడ్ ఫిక్టిషియస్ స్టోరీ ఇన్ అ పీరియడ్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఉంటుందా 5,000 years 5,000 years బ్యాక్. అది ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ అండి. అంటే బికాజ్ వన్ ఈజ్ ఈ సినిమా వచ్చి ఒక మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్ లేకపోయినా ఒక మెయిన్ స్ట్రీమ్ కథకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఇచ్చి అండ్ సొసైటీలో అందరూ ఐడెంటిఫై అయ్యే క్యారెక్టర్ అది. ఇట్స్ నాట్ ప్లేస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, పాలిటిక్స్ విచ్ ఇస్ ద బర్నింగ్ ఇష్యూ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. సో అలాంటి సినిమానే పీపుల్ టుక్ ఇట్ ఆన్ దర్ థింగ్. ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యాపీ మూవీ. సినిమా వచ్చండి అది సెటప్ కంప్లీట్ గోవాలో, అంటే అది కూడా ఆల్సో ఇష్యూ బేస్డ్ ఫిల్మ్. విత్ గోవా డ్రగ్ ట్రాఫికింగ్ వీటి మీద ఉన్న కథ అది. అండ్ ఆ సినిమాలో నేను వచ్చి ఒక మ్యూజిషియన్ సింగర్. దట్స్ వాట్ మై క్యారెక్టర్, బట్ కంప్లీట్లీ సెట్ ఇన్ గోవా అండ్ ఆల్ దట్. సో హిందీ సినిమా చేయడంతో నాకు ఒక యాక్టర్గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక గోవన్ క్యారెక్టర్ వేయాలనుకుంటే తెలుగు సినిమా లేదు, బికాస్ వీ హ్యావ్ సమ్ రీజనల్ బౌండరీస్ ఫర్ ద స్టోరీ టెలింగ్ దట్ వీ హ్యావ్. బట్ ఈ హిందీ సినిమా అనేటప్పటికి there's an opportunity for me to play a lot more characters. So I think that way I'll definitely keep continuing doing some Hindi film at some point. One is once they finalize the cast, Abhishek was the first one in that film, and then నేను తర్వాత ప్రతీక్ని ఫైనల్ చేయడం జరిగింది. అండ్ చాలా రోజులు అలా మళ్ళీ ఆ క్యాస్ట్ ఎవరో హీరోయిన్ అనుకున్నారంటే మళ్ళీ నేను వచ్చాను. నా హైట్ వల్ల మళ్ళీ ఏదో ప్రాబ్లం, నా హైట్ వల్ల హీరోయిన్ తీయడం జరిగింది, విలన్ని తీసేయడం జరిగింది. అలా జరిగింది. అంటే విలనంటే వీడికన్నా పుడుకుండా లేదు, పుట్టుకుంటే రివర్ రాంగ్ అది మ్యాటర్. సో స్టార్ట్ అండి. అండ్ ఒకటి హిందీ సినిమా వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ ప్రీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ పీపుల్. దట్ లీడర్ షూటింగ్ అయిపోయిన రోజు నుంచి నేను ఐ వాజ్ ఇన్ బాంబే, including Abhishek, including Bipasha, including every cast member of that film. We rehearsed the entire film twice or thrice over already. So set ki ledapudiki inka ye betterment lo tapte there is nothing. There is not like we are learning on set. So that way ante oka diction train untadu. Mana hindi maatladta kani teliyakunda Hyderabad accent ekkado untadi telugu word kabatti. So our diction correction చేసుకుంటా. That all that happened about 2 months before we started shooting for the film. And I think some dubbing లేదు, చెట్టు మీద మాట్లాడినట్టు. లక్కీగా నాకు మెడ్రాస్లో పుట్టి కొన్ని రోజులు అక్కడ పెరిగి తర్వాత హైదరాబాద్లో పెరిగి రావడంతో హిందీ తెలుగు తమిళ్ 3 భాషలు వచ్చేసింది. హిందీ తెలుగు రాయడం చదవడం వచ్చి, తమిళ్ రాదు, అది కూడా నేర్చుకుందామని ప్రయత్నంలో ఉన్నాను. పౌరాణికులు అంటే చాలా ఇష్టం ఉన్నాను. బేసిక్గా దట్స్ మై, అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాట్ ఎవర్ ఫిల్మ్ చేయడం, దట్స్ మై ఫేవరెట్ జానర్ ఆఫ్ ఆల్ టైమ్. అంటే పౌరాణికాలు అన్నది నాకు ఇష్టం. ఎందుకంటే మనకి తెలియని ఒక పీరియడ్ని రీక్రియేట్ చేస్తున్నాను. సో ఆ సినిమా కానీ ఆ సెట్ అంటే ఆ అట్మాస్ఫియర్ కానీ లైక్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ యువర్ ఓన్. ఇప్పుడు రెగ్యులర్ సోషల్ ఫిల్మ్ చేస్తుంటే యువర్ షూటింగ్ ఇన్ రెగ్యులర్ లొకేషన్, ఎవ్రీవన్ వేరింగ్ సిమిలర్ క్లోత్స్, ఇలా ఉంటుంది. అక్కడ మనం మాట్లాడే భాష నుంచి వేసుకునే బట్టల వరకు ద వే వి లుక్, వే వి అప్రోచ్ థింగ్స్ ఇస్ ఆల్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అలాంటి టైంని మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది ఐ థింక్ దిస్ ఇస్ ఫ్యాసినేటింగ్ టు మీ. సో దట్స్ ఆల్వేస్ బిన్ మై ఫేవరెట్. నాకు ఒకటి ఉండేదండి, అంటే క్లాసిక్స్ని ఎప్పుడు టచ్ చేయగలిగింది, అందుకే వాళ్ళు క్లాసిక్స్ వచ్చారు. మనం రీసెంట్గా చేసిన చాలా మంది చేతులు కలుపుతున్నారు. అండ్ ఫిల్మ్స్ ఐ థింక్ as genre, అంటే బొబ్బిలాజ లాంటి genre, that's the film or that style of film is what I'd want to do again. కథలుగా జరుగుతున్నాయండి ఇంకా, అంటే ఆ కథలకు ఇంకా ఫుల్నెస్ రాలేదు. సో ప్రయత్నం డెఫినెట్గా రైటర్స్ రైటింగ్ ఎస్పెషల్లీ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ మీ అండ్ చైతన్య అవన్నీ జరుగుతున్నాయండి. బట్ జస్ట్ దట్ ఇంకా ఫుల్ స్ట్రక్చర్ రావలేదు. లైక్ ఐ సెడ్, ఎందుకు ఫస్ట్ టక్ సినిమాలు చేయకూడన ఒక రీజన్ కూడా ఇదే అండి. అంటే ఐ వాంటెడ్ టు సీ వాట్ లీడర్ విల్ డూ టు వెదర్ ఇలాంటి సినిమాలు చేయడం కరెక్టా కాదా అన్నది కూడా నాకు తెలియదండి రిలీజ్ అయ్యేవారు. అంటే నాకు ఉండేది అంటే రిలీజ్ ముందు అంటే అందరూ మాట్లాడుతాను చెప్తున్నాను, ఆల్టర్నేటివ్ జానర్ అన్నాను, ఇదన్నాను అదన్నాను. అది కానీ తేడా కొడితే దాన్ని ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయితే దాని ఫార్ములాగా తయారు చేస్తాం, లేకపోతే ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంటే అవుతుంది. So I wanted to see what leader does to me. So now this success is somehow made that
ఇలాంటి సినిమాలు చేయొచ్చు. సో ప్లానింగ్ మై కెరియర్ ఫార్వర్డ్ ఐ కెన్ డూ సమ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్. అండ్ ఇఫ్ యూ మేక్ అ ప్రాపర్ ఫిల్మ్ ఆఫ్ ఎనీ జానర్, పీపుల్ ఆర్ రెడీ టు వాచ్ ఇట్ అన్నది బీయింగ్ టైమ్ అండ్ అగైన్ బీయింగ్ ప్రూవ్డ్ హియర్. నాకంత అవగాహన లేదండి పాలిటిక్స్ గురించి. డెఫినెట్ అండ్ లీడర్ సినిమాతో ఉన్న అవగాహన చాలా డెఫినెట్ నాలెడ్జ్ వైజ్ దిస్ లాట్ మోర్ అండి దట్ ఐ అచీవ్. వన్ ఇస్ గవర్నెన్స్ ఇస్ గోస్ టు ఇట్. వీ నీడ్ గవర్నెన్స్ నీడ్స్ us. I still don't know the intrigue. అంటే సినిమా గురించి చాలా తెలుసు కాబట్టి సినిమా చేస్తాను. I think if I ever have to, that's why I said never say never to anything. If I have to get into that at some point in life, then it's about learning much more than what I know. I think it's a 5-year learning or something. ఇప్పుడు సినిమాలు చేస్తుంటే నేను 5th క్లాస్ నుంచి నాకు సినిమాల గురించి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఎందుకంటే నాకు ఇంట్లో ఉంటూ ఆటోమేటిక్లీ ఇట్స్ లైక్ యువర్ ఇన్ ఫిల్మ్ స్కూల్ ఫ్రమ్ క్లాస్ 5. Now I need that much of learning experience to get into anything new. I'm not talking about politics per se, but it's about anything that I have to learn. లేదండి సినిమాలు నాకు 2 years back కూడా నేను హీరో అవుతాను నాకు తెలియదు. ఇన్ఫాక్ట్ సినిమాల్లో ఉంటానని తెలుసు కానీ ఏం చేస్తానన్నది ఇట్స్ లైక్ ఆ కంప్లీట్ మేజ్ ఉంది. I was doing production for a long time. I did special effects for a very long time. Now I'm acting and hopefully I'll direct and write. So అంటే సినిమాలో ఉన్న జర్నీ అండి నాకు ఇదే ఒక చాలా పెద్ద జర్నీ అండి. హ్యావ్ టు ఫినిష్ దట్ హోల్ రౌండ్. అది ఇన్ఫాక్ట్ ఆ థియేటర్ బయటకు వచ్చినప్పుడు అండి ప్రీమియర్ రోజు రాజమౌళి గారు వచ్చారు. రాజమౌళి గారు ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఆల్ స్టాండింగ్ సేమ్. ఆయన వాళ్ళన్న ఒక మాట, ఇద్దరు అన్న సేమ్ డిఫరెంట్ టైమ్స్ లో అదే మాట అన్నారు. రాజమౌళి వినాయక్ గారు వచ్చారు. ఏదో చేద్దామని అనుకుంటూ ఉంటాం కానీ నువ్వు ఒక సినిమా చేసావు. అంటే యూ మేడ్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ to tell a real story, which was I think we served and achieved our purpose in the world.